సమరి పమమ మమమ రిరి సరిరి స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. ఈటీవీ సమర్పణ ఎక్సోడిషా ఇన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి చివరి క్వార్టర్ ఫైనల్స్, అంటే పోయిన క్వార్టర్ ఫైనల్స్, ఈ క్వార్టర్ ఫైనల్స్, ఈ రెండిట్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి అందులో 2 మార్క్స్ సగటును చూసి తక్కువ వచ్చిన ఒక్కరు నిష్క్రమిస్తారు. మిగతా వాళ్ళందరూ సెమీఫైనల్స్ ఇక్కడి నుంచి సరఫరా చేయబడతారన్నమాట. ఈ సంచిక ప్రత్యక్షంగా వీక్షించడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజానికానికి, పాడుతా తీయగా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం, నమో వాకాలు మీ అందరికీ కూడాను. పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రఖ్యాత నేపథ్య గాయకులు చిరంజీవి రామకృష్ణ విచ్చేశారు. వారిని ఆహ్వానిద్దాం మరొకసారి మన కరతాళ ధ్వనులతోటి. ఉన్నతాసనం. దీనికి మేము ఉంచిన శీర్షిక హుషారైన పాటలు. ఎంపిక మాత్రం పిల్లలదే. హుషారైన పాటలు ఎంపిక చేసుకుని మన ముందరికి వస్తున్నారు. ముందుగా మొట్టమొదటి అభ్యర్థి ఏంటిట నువ్వు హుషారైన పాటలేనే, అక్కడి నుంచి ఒకసారి జంప్ చేసిరా, మీరు చప్పట్లు కొట్టి అని చెప్తాను. సంతోషం, స్వాగతం. తను ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి, సంగీతం చక్రవర్తి, గానం రామకృష్ణ, సుశీలమ్మ. బలిపీఠం సినిమా నుంచి చందమామ రావే. శుభం. చందమామ రావే జాబిల్లి రావే, అమ్మాయి అలిగింది అలక తీర్చిపోవే, అలక తీర్చిపోవే. చందమామ రావే జాబిల్లి రావే, అబ్బాయి నోటికి తాళమేసిపోవే, తాళమేసిపోవే. చందమామ రావే. చల్లగాలి జడిపిస్తోంది ఎలాగా, గళ్ళ దుప్పటి కప్పుకోండి ఇలాగా, పండు వెన్నెల రమ్మంటోంది ఎలాగా, తలుపు తీసా వెళ్ళి రండి ఇలాగా, అందాల ఈ రేయి వెళతాను అంటోంది, ఇద్దరిని ఒక్కటిగా చూడాలి అంటోంది. ఏదో వంకతో ఎందుకు పిలవాలి, కావాలంటే సూటిగానే అడగలేరా. చందమామ రావే జాబిల్లి రావే, అబ్బాయి నోటికి తాళమేసిపోవే, తాళ
తాళమేసిపోవే చందమామ రావే. అమ్మాయి పుడితేను ఎలాగా పెళ్లి చేసి పంపాలి ఇలాగా. అబ్బాయి పుడితేను ఎలాగా గొప్పవాణ్ణి చేయాలి ఇలాగా. అబ్బాయి పుట్టినా మీలాగే ఉండాలి, మీ మనసే రావాలి. తల్లే పాలతో మంచిని పోయాలి, ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి. చందమామ రావే జాబిల్లి రావే, పాపాయి పుడితేను జోలపాడరావే జోలపాడరావే చందమామ రావే. చాలా బాగా పాడావమ్మా, నాకంటే బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్షన్ ఇది. చక్రవర్తి గారి దగ్గర నేను చాలా హిట్ సాంగ్స్ పాడాను. వన్ ఆఫ్ ద హిట్ సాంగ్స్ వాజ్ శారద నన్ను చేరగానే పాట. అలాగే ఇదా లోకంలో నీ మనసు నా మనసు ఏకమై ఒక మెలడీ సాంగ్. ఇది ఒక బలిపీఠంలో శోభన్ బాబు గారి పాడిన పాట. ఇది వండర్ఫుల్ పిక్చరేషన్, ఆ రోజుల్లో చాలా బాగా చేశారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు చక్రవర్తి గారు ఫర్ గివింగ్ ఆల్ దిస్ వండర్ఫుల్ హిట్స్. నువ్వు కూడా మంచి సింగర్ అయ్యి రాబోయే కాలంలో మంచి గాయకుడు కావాలని నాకు కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చక్కటి సాహిత్యంతో సింపుల్గా రాసిన పాట దాశరథి గారు, చక్రవర్తి ఎంత మెలోడియస్గా చేశారు పాట. ఇద్దరు చక్కగా పాడారు, అమ్మ కొడుకులు ఇద్దరు కూడాను. అండ్ ఇవాళ నువ్వు కూడా చాలా నీట్లీ యూ హ్యావ్ ప్రజెంటెడ్ దిస్ సాంగ్. నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది ఒక్కచోటే. చందమామ రావే జాబిల్లి రావే అథా అంటున్నప్పుడు మాత్రం కొంచెం ఒక్క ఆకు మాత్రం అలా స్లైట్లీ షార్ప్ అవుతుంది అనమాట. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆ వన్ ప్లేస్. బట్ అదర్వైజ్ ఎక్కడన్నా ఒక్కొక్క చిన్న చోట ఇద్దరివి కలిసి నువ్వు పాడుతున్నావు కాబట్టి పాడుతున్నప్పుడు చిన్న ఇబ్బంది ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు, దాని గురించి నేను మెన్షన్ చేయను. బట్ సంగతులు ఎంత నీట్గా పలుకుతున్నాయో, అన్నీ రావే అవన్నీ కూడా సంగతులు నీట్గా పలుకుతున్నాయి. నీ తెలివితేటలు బాగున్నాయి. చివరికి వచ్చేసరికి అది ఇంకో సస్టైన్ చేయాలి, ఫినిష్ చేయాలి. కాబట్టి చందమామ రావే అలా తీసుకోవడం అనేది న్యాయం. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు వయసులు పాడుతున్నావు కదా. నువ్వు ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా అమ్మాయి అబ్బాయో తెలియని వయసు అనేది అబ్బాయినండి. డెఫినెట్గా డెఫినెట్లీ బిలీవ్ మీ, నో డౌట్ అబౌట్ దట్. తెలివితేటలు కూడా ముఖ్యం. అది వాటిని ఉపయోగించి స్టేజ్ మీద పాడిన పద్ధతి హాయిగా చెవికి ఇంపుగా ఉంది. శుభం. గాడ్ బ్లెస్ యూ. రెండవ గాయనిమణి మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. రంజిత, స్వాగతం తల్లి నీకు. రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్, గానం చిత్ర గారు పాడారు ఒరిజినల్గా. కొత్తగా వచ్చిన అందాల రాముడు సినిమా నుంచి చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అన్న పాటతో, అన్న పల్లవితో సాగే గీతం. చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిళ్లలో తుమ్మిదే వాలి చుమ్మంది, రివ్వని
పడినా చందమామ అందరాదే మరి ఏ గమ్మత్తు చేసి అందాలి తెచ్చినా గుండెల్లో దాచాలి నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసినా చుట్టూరా చేరాలి ఏమే చిలక ఏమంటావి నీకంటేనే బాగుంటాను తెలుసా చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా మిడిసి పడకే చిలిపి గాలి లాగిన బయటని ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి ఆ కొమ్మలు పిట్టకు కుక్కు అంటుంటే నా ఒళ్ళేమో చల్లంది నా అందాల రాజు అంబారి తెచ్చిరా రమ్మన్నట్టే ఉంది అరే తీరా చూస్తే ఏమీ లేదు ఇంకా నన్ను ఊరించదు వయసా చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల పరుగెందుకే మనసా ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మెదే వాలి జుమ్మంది రివ్వని గువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే ఎలా నిన్ను ఆపను వయసా చాలా బాగా పాడామా. వాయిస్ కల్చర్ రేంజ్ బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్ నువ్వేదో ఉపదేశం చేస్తున్నట్టు ఉంటుంది పాడుతుంటే చక్కగా. ఇలా వినండి, గురు సూత్రం చెప్తున్నాను. చల్లగా ఉండండి, అందరు బాగుండండి, పాఠాలు నేర్చుకోండి, చదువుకోండి అని చెప్తున్నట్టుంటుంది. అబుదాబిలో ఏమైనా ఆశ్రమం ప్రారంభించావా? లేదు కదా. బాగుంటుంది ఇది, చాలా అద్భుతమైన బిజినెస్ చేయగలిగితే. మీ నిర్ణయం చేసేసుకున్నాం. ఎలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా బాగా ముసలాళ్ళు అయిపోయిన తర్వాత పాడడానికి ఓపిక లేకపోతే స్వామి బాలానంద సరస్వతి, స్వామి రామానంద సరస్వతి గురు శిష్యులు అన్నమాట. బలరామ సరస్వతి. అదే చక్కగా బలరామ సరస్వతి. మంచి మాటలు చెప్పగలం, హాయిగా పాటలు పాడగలం. డబ్బు ఫారినర్స్ వచ్చి పడిపోతారు అక్కడ. మధ్య మధ్యలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలం. మంచి బిజినెస్ చేయగలిగితే ఆలోచించుకో. మీ ఆయనకు కూడా చెప్పు ఏమంటారో. ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మేము అందిస్తాం. ఇక్కడి నుంచి శిష్యులను పంపిస్తూ ఉంటాం అబుదాబికి. వెల్, జోక్స్ అపార్ట్, బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఐ గివ్ ఓన్లీ ఏ కపుల్ ఆఫ్ థింగ్స్. ఇలా ఎందుకంటే జనరల్గా నువ్వు ఎంపిక చేసుకున్న పాటలన్నీ కూడా కొంచెం పై స్థాయిలో ఉండేవే ఉన్నాయన్నమాట. అలా సీరియస్గా చూడకు, నాకు భయం వేస్తుంది. మామూలుగా చూడు, హాయిగా ఏమిటి చెప్పబోతున్నాడు అని శాపం పెట్టబోయేటట్టున్నావు నువ్వు. జస్ట్ లుక్ స్ట్రైట్ ఇంటు మీ. అది ఫస్ట్ చరణం అణువు అణువు అందమేలే. పాడు, ఒకసారి పాడు. అణువు అణువు అందమేలే అందా, అది ఇక్కడ ఆ నోట్ చేరాలి కదా. అందమేలే అందా, ఆ గాంధారం ముట్టినట్టుగా అలా వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత నీలి మేఘాలకే అని ఏ పెద్ద తేడా లేదు, వినేవాళ్ళకు కూడా తెలియదు. ఏంటి చెప్తున్నాడు ఈయన, అమ్మాయి అదే పాడుతోంది కదా అనిపిస్తుంది. ఒక్క నూలు వాసి అంతే. తరరితానాని నా సెన్సిటివ్ ఇయర్స్కి అది అది కొద్దిగా తగ్గినా కూడా శృతిలో చేరకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే లాస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు ఎలా నిన్ను ఆపను వయస, ఎలా 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 నిన్ను ఆపను వయస ఎలా అమ్మా చెప్పు. నీకు తెలిసింది చాలు. అది
ఇప్పుడు నువ్వేం చేశావు? నువ్వు పాడినప్పుడు ఎలా ఏమన్నా ఎందుకని ఆపేశావు? శృతి ఫ్లాట్ అయింది కదా. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్ నువ్వు లాస్ట్లో పాడుతున్నప్పుడు కూడా. ఎలా నిన్ను ఆపను వయసా ఎలా ఎలా ఇలా ప్రతి చోట కూడా నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్ళిన ఏదైనా ప్రతి అక్షరానికి ఒక స్వరం ఉంటుంది కాబట్టి అది శృతిలో చేరాలి. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు చేసింది 2-3 మిస్టేక్సే. నేను ఎక్కువసేపు చెప్తున్నాను కాబట్టి మీరందరూ చాలా తప్పు చేసింది అనుకోకండి అమ్మాయిని. దీస్ వీ హ్యావ్ టు టెల్ యూ సో దట్ యూ కెన్ కరెక్ట్ ఇట్. బట్ అదర్వైజ్ నీ ఉపదేశం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. తర్వాత మూడో గాయకుడు వస్తున్నారు, దయచేసి ఆహ్వానించండి. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట, రచన కొసరాజు గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు, గానం రామకృష్ణ. విచిత్రమంతం చిత్రంలోంచి చిక్కావయ్యా చేతిలో చప్పట్టు కొట్టని చెప్తాను మీరు. థ్యాంక్ యూ సార్. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. చూపు చూచి బెదిరిపోదునా, కస్సు బుస్సు అనగానే అదిరిపోదునా. నీ కోర చూపు చూచి బెదిరిపోదునా, కస్సు బుస్సు అనగానే అదిరిపోదునా. నీ పొగరంతా అణిగిందా, నీ పొగరంతా అణిగిందా, బిగువంతా తగ్గిందా. తప్పు ఒప్పుకుంటావా, చెంపలేసుకుంటావా. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, హొయలు పగలు చూపించి బల్లో వేస్తావా. కళ్ళబొల్లి మాటలతో కైపెక్కిస్తావా, హొయలు పగలు చూపించి బల్లో వేస్తావా. నాటకాలు ఆడేవా, నాటకాలు ఆడేవా, నవ్వుల పాలు చేసేవా. నీ టక్కులు సాగవమ్మ, నీ పప్పులు బుడకవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ, నీవు ఎక్కడికి పోలేవు ఆగవమ్మ. చిక్కావు చేతిలో చిలకమ్మ. బాలు, ఇది స్థల మహత్యం ఊరు మహత్యం తెలియదు కానీ ఇవాళ సింగర్స్ అందరూ ఎక్సలెంట్గా పాడుతున్నారు. ఇవాళ ఏంట్రా, పోయిన వారం కూడా బాగా పాడారు. అవునా? ఇది ఏ మహత్యం, నువ్వు వచ్చిన మహత్యం అది. పోయిన వారం కూడా అందరు బాగా పాడారు. వెరీ వెరీ టఫ్, వెరీ టఫ్. టఫ్ వాళ్ళకి కాదు, మనకు టఫ్ ఇప్పుడు. అవునవును, ఎవరిని సెలెక్ట్ చేయడానికి చాలా కష్టంగా. చాలా బాగా పాడావు, వెరీ గుడ్. ఇది యాక్చువల్లీ విచిత్రవంతం నేను పాడిన పాట ఇది. అది నా జీవితంలో ఫస్ట్ పిక్చర్. అక్కడే నాగేశ్వరరావు గారు నటించిన చిత్రంలో పాడడం. యాక్చువల్లీ దాంట్లో ఒక డ్యూయట్ సోలో 2 పాటలు ఉన్నాయి. సో ఫస్ట్ టైం నేను మైక్ ముందర పాడుతున్నాను కాబట్టి డ్యూయట్ సాంగ్ ఇద్దాం, కొంచెం అలవాటు అవుతుంది అబ్బాయికి. అట్మాస్ఫియర్ నీకు తెలుసు కదా, ఇండస్ట్రీలో సినీ అట్మాస్ఫియర్, స్టూడియో అట్మాస్ఫియర్ అంతా
కొంచెం అలవాటు పడతారు. దెన్ అబ్బాయి కొంచెం అలవాటు అవుతారని ఫస్ట్ డ్యూయట్ ఇచ్చారు వైఎస్ఏ పూలతోట. నెక్స్ట్ సాంగ్ ఇది చిక్కావు చిత్ర చిలకమ్మ. సో ఈ రెండు పాటలు ఆదరించి నన్ను గాయకుడిగా మీ అందరి హృదయంలో ఈరోజు కూడా అభిమానిస్తున్నందుకు ప్రేక్షక మహాశైలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత బాగా పాడిన ఈ కుర్రాడికి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. బ్లెస్సింగ్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నథింగ్ టు సే ఎనీథింగ్. ఇలాంటి పాటలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పోహళింపుతో పాడతారు. అది అది వాళ్ళ గాత్రధర్మంతో పాడతారు. నువ్వు చేసిన మంచి థింగ్ ఏంటంటే వీడి వాయిస్ ఇమిటేట్ చేయకుండా నీలా నువ్వు పాడావు. వెరీ వెరీ నీట్ అండ్ క్లీన్, దట్స్ ఆల్. రాయ్యా సపోర్ట్ కొట్టండి సార్. కృష్ణ చైతన్య, స్వాగతం నీకు. గాడ్ బ్లెస్ యూ. కృష్ణ చైతన్య ఎంపిక చేసుకున్న పాట దాసం గోపాలకృష్ణ గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, బాలు బృందం పాడింది. చిల్లర కొట్టి చిట్టమ్మ నుంచి. చూడు పిల్లమ్మ పాడు పిల్లోడ నువ్వు నన్ను అల్లరి చేయొచ్చు. ఇప్పుడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. బిందె తోటి నీళ్ళకెడితే బిందె తోటి నీళ్ళకెడితే సందు కాచి సైగ చేస్తాడు. సందుగాచి సైగ చేస్తాడు. ఒంటరిగా ఒంటరిగా వస్తా ఉంటే అమ్మ వస్తా ఉంటే చెప్పాడు ఇలా వేసి గోల చేస్తాడు. ఒంటరిగా వస్తా ఉంటే ఇలా వేసి గోల చేస్తాడు. ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఇదిగో అబ్బాయ సోడ ఒకటి నాయనా. సందమామ కింద నేను అయ్యో సందమామ కింద నేను తడి కసాడు చేసుకొని తడిగా సాటు చేసుకొని తలకి స్నానం నా తలకి స్నానం చేస్తా ఉంటే అమ్మ చేస్తా ఉంటే పాడు గోడ ఎక్కి చూస్తా ఉంటాడు. తలకి స్నానం చేస్తా ఉంటే గోడ ఎక్కి చూస్తా ఉంటాడు. గొప్ప సిక్కులు పడుతూ ఉంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ చూడు పిన్నమ్మ అదో చూడు తిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఎక్సలెంట్ పాడు. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా బాలు గారి గురించి రెండు మాటలు చెప్పాలి. చెప్పనీరా
ఏం లేదు, అంటే బాలు గారు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఎంత యాప్ట్గా పాడతారని ప్రూవ్ చేయడానికి ఈ క్యారెక్టర్. అలాగే మన అల్లు రామలింగయ్య గారి కూడా పాడారు ముత్యాలు వస్తావా ఆ పాట ఒకటి. ఈ రెండు యాక్చువల్లీ ది సాంగ్ అండ్ వాయిస్ ఎలివేటెడ్ ది ఆర్టిస్ట్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. ముఖ్యంగా మాడా గారికి ఈ పాట లైఫ్ ఇచ్చింది. మాడా గారికి అది లైఫ్ ఇవ్వడం కాదు, యాక్చువల్లీ ఆ సాంగ్లో అలా ఉండిపోయాడు. ఇప్పుడు కూడా మేము మాట్లాడతాం, వాళ్ళు మా ఇద్దరికి ఇప్పుడు కలిసి ఏరా బావా ఎలా ఉన్నావు అని అదే ఆ మూమెంట్స్ ఇస్తుంటారు అన్నమాట. సో అంత జీవించారు ఆ పాత్రలో. సో హ్యాట్స్ ఆఫ్ టు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఐ డోంట్ నో హౌ రమేష్ నాయుడు గారు కంపోజ్ చేసినప్పుడు ఈ పాట ఎలా ఉందో నాకు తెలీదు. బాలు మాత్రం పాడాక దానికి ఒక లైఫ్ ఎక్సలెంట్గా ఇచ్చి దాన్ని హైలైట్ చేసేందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గాన గంధర్వులు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు ఊరికి నన్ను పొగిడి పారేస్తాన్నాడమ్మ, చాలా కష్టం వేస్తా ఉంది నాకు. చాలా ఆపరా ఎదవా ఎదవ సత్యనకన్నా ఎదవ అని మల్లెపూలు తీసుకురాడు, ఏమి తీసుకురాడు. ఇది ఈ పాట ట్యూన్ చేసింది ఆయన, ఇలాగే చేశారు. దాన్ని వాడి పాత్ర పాత్ర ఇలా ఉంటుంది కాబట్టి నాన్న నువ్వేం చేస్తే అది చేయంటే సరదాగా పల్లె పాడు వినిపిస్తే ఇది బాగుంది ఇలాగే కంటిన్యూ అయిపోదాం అన్నారు. దీనికి ఎవరికి ఏం సలహాలు చెప్పేది ఏం లేదు, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఎంతైనా ఇంప్రవైజ్ చేయొచ్చు. నేను కూడా స్టేజ్లో ఆ రోజులు పాడుతున్నప్పుడు వాడు ప్రతి ప్రోగ్రామ్కి వచ్చేవాడు, నేను చేస్తున్న ప్రోగ్రామ్కి వచ్చి వాడు ఈ వేషం వేసుకొని వచ్చి డాన్స్ చేసేవాడు స్టేజ్ మీద. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంప్రవైజేషన్ వస్తుంటుంది, ఏదో జరుగుతుంటుంది అంతే తప్ప. ఇన్ యువర్ ఓన్ లిమిట్స్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్ ఫర్ దిస్ సాంగ్. ఇంతకంటే ఇంకా కొంచెం అనుభవించి పాడాలి అంటే నేను అప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు అయింది సినిమాకి వచ్చి కాబట్టి పాడగలిగాను తప్ప ఇలాంటి టైంలో ఇది సింపుల్గా కనపడ్డా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఈ పాట రావడం కొంచెం చేయి పాడు పాదురు ఇవన్నీ అనాలంటే మీరు కొంచెం మొహమాట పడతారు కూడా జనం ముందు పాడడానికి కదా. నేను అందుకని వాళ్ళ వైపు చూడకుండా నిన్ను చూస్తూ అంటున్నాను. నేను వాళ్ళని చూస్తే నాకు కూడా సిగ్గేస్తుందమ్మా. సో దీన్ని హౌ యూ ఇంప్రవైజ్ యూ డూ ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. రికార్డింగ్ థియేటర్లో కూడా కొంచెం ఇబ్బందే, చాలాసార్లు టేకులు వాయించడం మానేసి నవ్వుతూ ఉండిపోతారు మ్యూజిషియన్స్ అందరూ కూడా. రిహార్సల్ చేసినట్టు మామూలుగా మాడి ఎవరికి ఏం చెప్పొద్దని మైక్ దగ్గరికి వెళ్ళాక ఇలా పాడేసరికి వాళ్ళందరూ వింతగా చూస్తుండేవారు అనమాట వాయిస్ రూమ్ వైపు ఇలాగా. దేవర్ బ్యూటిఫుల్ డేస్. ఇవన్నీ కలిసి పాడుతున్నప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండడం, ఇట్ యూస్ టు బి దేర్. ఇప్పుడు ఏకో నారాయణ అని ఒక గదిలో చీకటి గుయ్యారంలో ఒక లైట్ వేసి హెడ్ఫోన్లు వేసి పాడి చావు గాడిద అన్నట్టు వదిలేస్తారనమాట. అది గాడిదో తెలియదు, గుర్రమో తెలియదు బయటకు వచ్చే వరకు, అలా ఉంటుందన్నమాట. దీస్ వర్ బ్యూటిఫుల్ డేస్. వారు ఒక సినిమాలో ఒక గమ్మత్తైన పాట పెట్టాలి ఇలాంటిది ఒక పాత్రను పెట్టి దాసనారాయణరావు గారు, అంటే చిల్లరకొట్టి చిట్టమ్మ నాటకంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ సినిమాలో పెట్టారు. దీన్ని గుర్తుపెట్టుకుని ఆయన తర్వాత శివరంజని తీసినప్పుడు శివరంజనే అనుకుంటాను, మీ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడే, మీ బాంబువాడు నా కోసం కని ఉంటాడే, బకటగా లవ్ చేసుకుంటామా, అరవం మిక్స్ ఇవన్నీ కూడా. నా అదృష్టం అలాంటి పాటలు వచ్చాయి కాబట్టి పాపులర్ అవ్వడానికి ఎక్కువ ఉపయోగపడ్డాయి. ఎంత క్లాసికల్ పాడినా కూడా మామూలు జనంలోకి ఇలాంటి పాటలు కూడా తీసుకెళ్తాయి కదా మనల్ని. వాళ్ళు అంత బాగా చేశారు. ఇది కేవలం పాడడం సరిపోదు, నువ్వు ఇవాళ బాగా పాడావు. అదే ఇలాంటి పాటలు ఇంకా ఇంప్రూవైజ్ చేసుకో, రేపటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయి, ఇవన్నీ నేనేం చెప్పను. ఉన్నంతలో బాగా పాడావు చాలు, అది చాలు. ఎందుకంటే మనం మర్చిపోయి మనం అదేనేమో అనుకునేటువంటి పరిస్థితుల్లో వెళ్ళకూడదమ్మా ఎప్పుడన్నా. అది సీరియస్గా అవును సార్ కరెక్ట్ మీరు చెప్పింది అంటున్నాడు అతను కూడా, సరే కరెక్ట్ అండి. ఓకే, ఏంటి నీ పేరు? కృష్ణ చైతన్య సార్. దానికి నవ్వెందుకు? కొద్దిసేపు అతని పేరు మర్చిపోతాడేమో అని. అబ్బాయి వెళ్ళరా నాన్న, నువ్వు అలా చేస్తున్నావు వాళ్ళందరినీ. అప్పుడప్పుడు ఇట్లాంటి పాటలు కూడా పాడుతున్నావంటే కచేరీల్లో నీకు మంచి పేరు వస్తుంది అబ్బాయ్యా. వెళ్ళిరా నాన్న. అలాగే దమ్మా తర్వాతి గాయనిమణి దా తల్లి.
తను ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, ఆనంద్ సంగీతం, నోల్సేన్ మధుమిత పాడిన పాట, సంగీతం ఆనంద్. ఆనంద్ అంటే జి ఆనంద్ మ్యూజిక్ కాదుగా, వేరే ఆనంద్ కొత్తగా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఈ సినిమాలో పనిచేస్తూ ఎవరెవరో కూడా తెలియని ఒక అర్భకపు జీవిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. న్యాయమా, ధర్మమా, పాడియా, పంటయా, ఏది కాదు. ఓకే, మహా అనేటటువంటి పల్లవితో వచ్చే సాంగు మంత్ర. చప్పట్లు కొట్టండి. Yeah. Are you ready? Go. Do it now. NTR. Basesta love mantralik. Maha. My heart is very hot. Check it out. అందంతో పందెం వేస్తా, అందరినీ నేను ఓడిస్తా, నాతోనే పేచికొస్తే ఓడించనే చూపిస్తా. మాటకుందు అందం, చేతకుందు అందం, అందం అంటే ఫిగరే కాదోయ్, మనసుది కూడా ఓనేస్తా. లైఫ్ గోల్డెన్ కప్పు, లవ్ చేయకుంటే తప్పు, మళ్ళీ మళ్ళీ రాదోయ్. టీనేజ్ ఓపెన్ చెయ్యి, నీలో ఫీలింగ్స్ మారు, మస్తీ మారు, దిల్ సే మిల్నా యారు. దిక్కులు చూస్తే వేస్ట్ అయిపోదా లైఫ్. ముందు అర్జెంట్గా అమ్మాయికి మంచినీళ్ళు అంటారు. అది కాసేపు అనేసి వదిలేస్తే పోను కదా పల్లవంతా. చివరిదా గొంతుకు పోతుందండి నిజంగాను. అది సినిమాల్లో ఏం చేస్తారంటే పాడేటప్పుడు ఒక్కసారి అంటే చాలు, అది దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసి ఎన్ని వందల సార్లు అనిపించవచ్చు. ఇది ఎవరు వద్దని చెప్పుండొచ్చు కదా మీరైనా కూడా. గొంతుకు పోయి ఊపిరాడకుండా పడిపోతున్నాము ఆ పిల్ల. నాకు భయం వేసింది ముందు. మీ ఆయనకి ఏం జవాబుదారితనం చెప్పాలి మేము? నిజంగానే దట్ వాస్ నాట్ నెససరీ. ఒకసారి అనేసి వదిలేస్తే ఒక పల్లైపోయి. నేను అడుగుతున్నాను నిన్ను చూసి, చివరిదాకా అంటుందా పడిపోతున్నావునయ్యా అని చెప్పి. సో ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. డోంట్ డూ ఇలాంటి సాహసాలు చేయవాకండి. అది గొంతుకు మంచిది కాదు. అది ఒకవేళ ఎఫెక్ట్ కావాలంటే ఒకసారి అని వదిలేస్తే సరిపోతుంది. లేదంటే వాళ్ళకి సిన్సైజులు వాటిలో ప్యాడ్స్లో కూడా ఇవ్వచ్చు దీన్ని. బుస్ 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 అని ఏదో తీసుకొని చేస్తారు వాళ్ళు కూడా. నువ్వు మాట్లాడరా, నేను అలసిపోయాను. చాలా బాగా పాడామా.
థ్యాంక్ యూ సార్. కానీ ఈ పాట నాకు అర్థం కాలేదు. అది హిందీయా, తెలుగా, ఇంగ్లీషా 3 లాంగ్వేజెస్ వచ్చే దాంట్లో. ముఖ్యంగా బాలు చెప్పినట్టుగా అమ్మాయి స్టార్టింగ్ నుంచి హా 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 అంటుంటే మా ఇద్దరి కళ్ళు అమ్మాయి మీదే ఉంది. పడిపోతుందేమో, మోహన్ తిరిగి పడిపోతుందేమో. నీ వరకు నీ డ్యూటీ బాగా చేసావు. ఐ డోంట్ కామెంట్ యూ డన్ వండర్ఫుల్ జాబ్. ఆ సాంగ్ నేను వినలే ఇంతవరకు. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నీకేం చెప్పక్కర్లేదు, వెళ్ళి కూర్చో చెప్తాను. హాహా రంజిత, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోడు వస్తున్నాడు, చప్పట్లు కొట్టేయండి. ఉపమాక కార్తీక్, స్వాగతం నీకు. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ. హేమచంద్ర మాళవిక బృందం పాడిన పాట బిల్లా సినిమా నుంచి బొమ్మాళి బొమ్మాళి. శుభం. Down da down da down 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 da down da down down da down da down 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 da down da down down da down da down 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 da down da down down da down da down 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 da down da down down da down da down 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 da down da down. Pure through the spray ho kya umme se apaya. Down da down da down 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 da down da down. Vese propedo ese wise party tell me yeah. Pure through the spray ho kya umme se apaya. Vese propedo ese wise party tell me yeah. Down da down da down 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 da down da down. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా, నసాలం అంటే తేలా మీఠా ముద్దే ఇస్తావా, సీతోరా రావద్దన్న రయ్యా రయ్యా వస్తావా, పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతా. బొమ్మాడి బొమ్మాడి నిన్నొదలా వదలా వదలా బొమ్మాడి, పెళ్ళంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మడి. అయితే యాడుందే తాళి, I wanna make you ఆలే, give me my తాళి, my life is ఖాళీ ఖాళీ. యాడుందే తాళి, I wanna make you ఆలే, give me my తాళి, my life is ఖాళీ ఖాళీ. Pure through the spray ho kya umme se apaya. Down da down da down 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 da down da down. What's up, come here, put your hands up, tetali, tetali. What's up, come on, suke, tetali, ta 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 ta. Dahin kabari, oh baby. Kabari, 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 oh baby. Hey na 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 na. Hey na 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 na. పొరికి పిల్లడా నీకు కొంచెం దూకుడెక్కువా, సరదా సాలిస్తావా సరసం కానిస్తావా, ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువ, వరసే మారుతావా మురిపెం తీరుతావా, చుమ్మంతరమేస్తాలే బ్రహ్మచారి, ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరెదారి. బొమ్మాడి బొమ్మాడి నిన్నొదలా వదలా వదలా బొమ్మాడి, పెళ్ళంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాడి. అయితే యాడుందే తాళి, I wanna make you ఆలే, give me my తాళి, my life is ఖాళీ ఖాళీ. యాడుందే తాళి, I wanna make you ఆలే, give me my తాళి, my life is ఖాళీ ఖాళీ. Absando one bagamo, baga bagamo, baga. Babe on this west, north, west, south. Keddy, can't get me out. You think I get out? I video out. Keddy, echo. You can never say that you can't get me out. I video out. Keddy, echo.
గుండెని బుజిగాడ బుజ్జగించవా సిలగా చలువిత్తావా కులుగే సవిసూత్తావా ముద్ద బంతిని ముద్దారా ముట్టడించవా కులుగే నలుగిత్తావా తలుగే ఒలికిత్తావా అదిగా ఉరికిత్తాలే సామిరంగా అయితే శుతి మెత్తంగా గిల్లు కోవా కోవా రావా బొమ్మాళి బొమ్మాళి నిన్నొదలా వదలా వదలా బొమ్మాళి పెళ్ళంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాళి అయితే యాడుందే తాళి I wanna make you ఆలే give me my తాళి my life is ఖాళీ ఖాళీ యాడుందే తాళి I wanna make you ఆలే give me my తాళి my life is ఖాళీ 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 ఖాళీ. You have done your job fantastically, very good. But no comments. Thank you, sir. No comments, very good. బాగుంది, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, స్వాగతం ప్రవీణ్. ప్రవీణ్ ఎంపిక చేసుకున్న పాట కొసరాజు గారి రచన, ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం, బాలు బృందం పాడిన పాట చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త నుంచి అప్పనా తనామన్న. అయ్యో తెలుగు పాట అయ్యా ఇది, నిజమే. ఆల్ ది బెస్ట్. తనమన్నా అందరికి దండాలనా అపన తనమన్నా అందరికి దండాలనా అపన తనమన్నా అందరికి దండాలనా తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్నా తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాదన్నా అపన తనమన్నా అందరికి దండాలన్నా అపన తనమన్నా అందరికి దండాలన్నా ఏలేవాడిది ఎద్దుపోయినా కాసేవాడిది కన్నుపోయినా ఏలేవాడిది ఎద్దుపోయినా కాసేవాడిది కన్నుపోయినా నీకు నాకు తరుగే ఉంది లోకంతో ఇక పని ఏముంది ఉన్నమాట అన్నారో రన్నో చిన్నన్న నేనన్నమాట అవుననరో రన్నో చిన్నన్న అందరికి దండాలన్నా అపనా తనమన్నా అందరికి దండాలన్నా కళ్ళ నిజమవుతుంది బూతు నీదవుతుంది దేశమే కల్లోలమవుతుందయ్యా దేశమే కల్లోలమవుతుందయ్యా వేషాలు మార్చేటి మోసగాళ్ళందరినీ కనిపెట్టడం కష్టమవుతుందయ్యా కనిపెట్టడం కష్టమవుతుందయ్యా నమ్మాలిరా బాబు నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా 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 గురుడు చెప్పిన మాట నమ్మాలిరా గురుడు చెప్పిన మాట నమ్మాలిరా అపన తనమన్నా అందరికి దండాలన్నా తనమన్నా అందరికి దండాలన్నా
ఎక్సలెంట్గా పాడావు, వెరీ గుడ్. చూడండి, ఇది కూడా అంత ఫాస్ట్ సాంగ్, అంత ఫాస్ట్ సాంగ్స్ కూడా దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉండేది. కొసరాజు గారి రచనలో మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎంత ఫాస్ట్ సాంగ్ అయినా, ఎంత బీట్ ఫాస్ట్గానో కూడా అక్షరాలు అంత క్లియర్గా ఉండేవి, మెసేజ్ ఉండేది. సో చాలా బాగా పాడావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మేము ఏదో అనుభవంలో చాలా తెలుసుకుని పాడామనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. మీరు పిల్లలు దానికంటే అద్భుతంగా పాడేస్తుంటే విస్మయం కలుగుతోందన్నమాట. విస్మయం. యూ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. నాకు బాగా నచ్చింది ఏంటంటే, అప్పనా తన్న మన దండరికి దండాలన్న దారి 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 తారిరా తారా నన్న. ఆ సంగతి ఎంత బాగా అన్నావయ్యా, చాలా బాగా అన్నావు. ఒక్కటే లాస్ట్లో వాళ్ళ ముక్తాయిలో కరెక్ట్గా నువ్వు ఇంకా జాయిన్ అయ్యే అన్నావు సవా, అది ఒకసారి వాళ్ళు విడిగా వాయిస్తారు, విని మళ్ళీ దాంతో జాయిన్ అవ్వు. నువ్వు అర్లీగా ఫినిష్ చేసేసావు. అది ఎమోషన్ ఎక్కువైపోయింది. తాయినోడు చివరి వచ్చేసరి తాళం గురించి ఆలోచిస్తాడు, శృతి లేదు, తాళం పడిపోయాడు. ఇది ఈ మాత్రం వాడు ఒప్పేసు ఆయన వస్తారు ఇనుకో, నువ్వు భ్రమణ చేసేస్తాను. ఈనో తీర్మానం. అది సంగతి. దాంతో కరెక్ట్గా ఇప్పుడు జాయిన్ అయ్యి నువ్వు వచ్చావనుకో, ఇంకో క్వార్టర్ నీకు డెఫినెట్ గురు. 4 నడకలు తర్వాత తీర్మానం. అర్థమైందా? 1 2 3 1:30. ఆల్మోస్ట్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయా కానీ పర్ఫెక్ట్. అది ఆ తీర్మానం. వాళ్ళు కూడా మంది పెట్టినట్టున్నారు, నీకంటే వాళ్ళు అడ్వాన్స్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏం మాలో మందు కొట్టి ఆ మాత్రం పాడడం అంతే కష్టం. అదే చెప్పాను, సామాన్య పాపం బాగా పాడావు, వెరీ గుడ్. అయ్యా, ఈ వేధవ వేషాలు చూసి మీరు నిజంగా మేము అలా ఉన్నాం. మాటికి ఇక్కడి నుంచి ఏదో తీసి వీడు పోసుకుంటున్నాడు, తెల్లగా ఉంది కాబట్టి మాకు తెలియదా జిన్నులు కూడా ఇలాగే ఉంటాయండి. చక్కటి మీ ఊరి కొబ్బరి నీళ్ళు స్వామి, కొబ్బరి నీళ్ళు. ఇది మేమందరం ఇలా పగటి వేషగాళ్ళం. సినిమాలో రకరకాల పాత్రలకు ఇలా పాడుకుంటూ అలా మా జీవితాన్ని గడుపుకొస్తున్నాం. మా మీద లేనిపోయిన అభాండాలు వేయవాకండి బాబు, మంచివాళ్ళం మేము. అతను కూడా మంచివాడే పాప. వెరీ వెల్ డన్, బ్యూటిఫుల్లీ డన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నేను పాడిన ఒక 2 పాటలు, పాట చరణం పాడతాను. ఒకటి ఇది ఫాస్ట్ రౌండ్ కాబట్టి పల్లెటూరి బావలో వయ్యారి రంగి ఆ పాట పాడతాను. తర్వాత నా ఫేవరెట్ సాంగ్, మీ అందరికి కూడా ఫేవరెట్ సాంగ్ అయి ఉంటుంది, ప్రేమలు పెళ్ళిళ్ళ చిత్రంలో మనసు లేని దేవుడు మనిషికి ఎందుకో మనసు ఇచ్చాడు అని. ఈ 2 పాటలు పాడడానికి అనుమతి కోరుతున్నాను మా అన్నయ్య గారు. ఒసై వయ్యారి రంగి బగల మారి బుంగి ఊగిందే నీ నడుము ఉయ్యాల. ఆ ఊపు చూస్తుంటే నేను లేకుంటే ఆడిందే నా మనసు జంపాలా. నీ సూపులో ఉండే పిడివాకు దాని పదునెంతో చూస్తానే. నీ చెంపలో ఉండే చిగురాకు దాని వగరెంతో చెబుతానే. ఈ వేళ కాదని అనమాకు, ఈ వేళ కాదని అనమాకు, ఇంకెన్నాళ్ళే ఈ కొలువు. నా దవ్వ, నా గువ్వ, నా మువ్వ, ఓ రంగమా జీవ జీవలాడిందే, మనసే గుబ గుబలాడిందే. ఒసై వయ్యారి రంగి పగల మారి బొంగి ఊగిందే నీ నడుము ఉయ్యాల.
సంపాలా. థ్యాంక్ యూ. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో నీరిచ్చాడు. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనిషికి దైవానికి ఏనాటి నుండో వైరము. మనిషికి దైవానికి ఏనాటి నుండో వైరము. వీడి కోరిక వాడు తీర్చడు, వాడి దారికి వీడు వెళ్ళడు. వాడి దారికి వీడు వెళ్ళడు. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. ఏమిటో ఈ ప్రేమ తత్వం, ఎక్కడుందో మానవత్వం. ఏమిటో ఈ ప్రేమ తత్వం, ఎక్కడుందో మానవత్వం. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది సత్యం, ఏది నిత్యం. చివరికంతా శూన్యం శూన్యం. చివరికంతా శూన్యం శూన్యం. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో నీరిచ్చాడు. చాలా అందంగా మొదలై చాలా అందంగా సంపన్నమైంది కాకినాడకు మా యాత్ర. చక్కటి పాటతో మొదలెట్టి చక్కటి పాటతో ఇవాళ ఈ సంచిక కూడా ముగిసింది. ముందుగా తమ్ముడు రామకృష్ణకి పోయిన వారం ఈ వారం ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో తన భావాలను మనందరి ముందు మనమందరం పంచుకునేటట్టు చేసినందుకు మరొక్క పర్యాయం మనందరి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ముందుగా ప్రేక్షక దేవులందరికీ పాదాలకి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈటీవీ ఛానల్ వారు పాడుతా తీయగానే ఈ శీర్షికలో మా అన్నయ్య ఎస్పి బాసుమణి గారి సమక్షంలో ఎంతోమంది గాయకుల్ని ఆంధ్రదేశానికి పరిచయం చేస్తూ వారు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఆర్కెస్ట్రా బృందం సహకరించిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు పాడిన గాయకులందరూ ఎక్సలెంట్గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇవాళ ముందుగా
ఒక ఊరు వదిలి మీ సెట్లో అయితే హైదరాబాద్లో ఉంటాం, అన్ని జనరేటర్స్ అన్నీ ఉంటాయి, ఒక రోజంతా రిగ్ చేయొచ్చు, కెమెరాస్ అన్నీ పెట్టుకోవచ్చు, లైట్లు వేయచ్చు. బయట ఊరికి వచ్చాక ఒక ఆడిటోరియంలో చేయాలంటే దానికి శ్రమ, తర్వాత ఆహ్వానాలు పంపించడం, వాళ్ళందరినీ తీసుకురావడం, ఒక అద్భుతమైనటువంటి కళావేదిక మీద కార్యక్రమం చేయడం అంటే అందరూ సహకరించారు మాకు. అందరూ మహానుభావులే, వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞులై ఉన్నాం, ఇంక్లూడింగ్ యూ. రసజ్ఞులైన ఈ ప్రేక్షకులందరికీ కూడా, నిబద్ధతతో ఉండే ఈ ప్రేక్షకులందరికీ కూడా మా బృందం తలవంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇవాళ ఈటీవీ జ్ఞాపికను ఇద్దరికి మేము ఇవ్వదలుచుకున్నాం. శ్రీ బివి గోపాలకృష్ణ గారు, వారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం అండి. ఈనాడు మేనేజర్ రాజమండ్రి ఎన్ సత్యబాబు గారు. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోహం ధన్యోహం. ది రియల్ పార్ట్ ఈజ్ నౌ. ఏమవుతుందంటే అందరూ కూడా మీరు గుండెల మీద చేసుకొని మీరు చెప్పగలరు, అబౌవ్ A+ రేంజ్లో పర్ఫామ్ చేశారు అందరూ కూడా. అబౌవ్ A+ అంటే అబౌవ్ 75% మార్క్తో చేశారు. ముందుగా అందరూ కలిసి ఆశీర్వదించండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు వీళ్ళు కాకినాడకు? సెమీఫైనల్స్కి వెళ్ళే లోపల ఇక్కడి నుంచి ఒకరు నిష్క్రమించాలి. ఎవరు నిష్క్రమించాలంటే 80 పైన వచ్చిన వాళ్ళైనా సరే, అది తక్కువ మార్కులు అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళని పంపించక తప్పదు. అది కొంచెం బాధాకరమైన విషయమే, కానీ సంఖ్యాపరమైనటువంటి కొన్ని ఫెసిలిటేషన్స్ కోసం చేయక తప్పదు. నేను ఆ 2 వారాల మార్క్స్ యావరేజీ చదువుతాను. దయచేసి అందరికీ ఒకే విధంగా మీ హర్షాతిశయాన్ని, మీ ఆశీస్సులను తెలియచేయండి. శరత్ సంతోష్ పోయిన వారం 90%, ఈ వారం 90%, సగటు 90%. రంజిత 80%, 82%, సగటు 81%. సూర్యకార్తీక్ 86%, 85%, సగటు 85.5%. కృష్ణ చైతన్య 86%, 85%, సగటు 85.5%. పల్లవి 90%, 87%, సగటు 85.5%. కార్తీక్ 88, 86, సగటు 87%. ప్రవీణ్ 88, 91, సగటు 89.5%. సో ఇందులో 81% వచ్చినా కూడా ఆ అమ్మాయిని నిష్క్రమించాలి, వేరే దారి లేదు. రంజిత నిష్క్రమిస్తోంది మన దగ్గర నుంచి. తను ముందు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రామ్మ. రంజితకు ఈటీవీ జ్ఞాపిక ప్రశంసాపత్రం ముందు రామకృష్ణ అందజేస్తాడు. ఏలియన్స్ హైదరాబాద్ గ్రూప్ వారిచ్చే 5,000 రూపాయల నగదు బహుమతి. సనాతన బెంగళూరు వారి లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం. గన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూరు చిత్రపటం. నేను పెళ్ళి కుదిరి పెళ్ళి అవడంతో కొంచెం ప్రాక్టీస్ తగ్గడం వలన చిన్న తప్పులు చేస్తూ ఇంత దూరం వచ్చాను. ఇంత దూరం వచ్చినందుకు ముందుగా సపోర్ట్ చేసిన అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య గారికి, మా ఆయనకి, గురువు గారు బండారు చిట్టుబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రా టీంకి, గురువు గారు సర్వేశ్వరరావు అంకుల్కి, శ్రీనివాస్ అంకుల్కి, శాస్త్రి అంకుల్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా బాలు గారిని మిస్ అవుతున్నానని ఫీల్ అవుతున్నాను. అలానే అన్నం పెట్టిన ప్రొడక్షన్ వాళ్ళందరికీ కూడా, మమ్మల్ని కనకరాజ్ అంకుల్ అందరినీ కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎంజాయ్ ఇక్కడ పాడడం మిస్ అవ్వడం కాదు, వీళ్ళతో ఎంజాయ్ చేయడం, ఇంకా 4-5 రోజులు ఎంజాయ్ చేయడం మిస్ అవుతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభం. మన క్రికెట్ టీంను మర్చిపో. 11 మందిని అడిగాను నేను, పాడుతా తీగాకి వెళ్ళి చక్కగా సంసారం చేస్తూ వాళ్ళందరినీ ఇక్కడికి పంపించు. ఆ పిల్లలకు మేము తరఫీదు ఇస్తాం. శ్రీచక్ర సిమెంట్ వారిచ్చే 8,000 రూపాయల చెక్. ఈ వారం ఆ బహుమతి విజేత చిరంజీవి ప్రవీణ్. ఉన్నమాట అన్నారో రన్నో చిన్న వచ్చి చెక్ తీసుకొని తర్వాత నాకు కూర్చుంది మా ఇద్దరి పార్ట్నర్స్. గాడ్ బ్లెస్ యూ. వెరీ వెల్ డన్. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.
శుభం భూయాత్. శుభం శుభం శుభం. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అందియలు కల్లు కల్లు మన, కాలి అందియలు కల్లు కల్లు మన రాజహంసలారావే, ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే, ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ధన్యోహం. మా కళాకారులందరూ బతికేది ఈ చప్పట్లతోటి, మీ ఆశీస్సులతోటి. మేము తీసుకుని వాటిని అందరికీ పంచడానికి ప్రయత్నిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా. ఇలాంటి అందమైన వేదికనిచ్చినటువంటి ఈటీవీ వారికి, రామోజీరావు గారికి మరొక్క పర్యాయం కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, మళ్ళీ భగవంతుడి దయ ఉంటే తొందరలో మీ ముందుకు వస్తాం, కలుసుకుందాం. మా మీద మీ ప్రేమ ఇలాగే ఉంచండి. మీ ప్రేమ పోగొట్టుకోకుండా ఉండడానికి మేము ఏం కృషి చేయాలో అది నిరంతరం చేస్తూనే ఉంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి అందరికీ.